ఈ రోజు బుక్ ఫేర్ స్టార్ట్ అయిపోయింది 2024లో. ఈ రోజు అంటే Feb 9th నుంచి 19th వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మనకి స్టాల్లో ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా అసలు ఏంటి అమ్మవారి లాగా అనిపిస్తున్నారు. అక్షర యాన్ అనేసి ఒక స్టాల్ దగ్గర ఉన్నాము. దీని ప్రత్యేకత ఏంటి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నాది బాల సాహిత్యం. ఇది ఉమెన్ రైటర్స్. ఇది మొత్తము నాది బాల సాహిత్యం. నేను మామూలుగా హ్యూమన్ రిలేషన్స్ గురించి ఎక్కువ రాస్తాను అమ్మా. మేడం, నేను ఈ అక్షరయాన్ ఫౌండేషన్కి ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను. అండ్ ఇక్కడ అన్నీ కూడా రచయిత్రులు రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఒక మహిళ తల్లి మనసు స్పందించి రాసే ప్రతి పుస్తకము ఇక్కడ ఉంటుంది. అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. బాల సాహిత్యము, నవలలు, కథల పుస్తకాలు, ఇంకా యాత్రల పుస్తకాలు, వ్యాసాలు, ఇలా రకరకాల పుస్తకాలు ఉన్నాయి. అండ్ అది కాక మా అక్షరయాన్ తీసుకొచ్చిన సంపుటులు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీకు ఒకసారి చూపెడతాను నేను. ఇది చూడండి, కాశీపట్నం చూడరా బాబు. ఇది కాశీ యాత్రకి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కాశీ యాత్రకి అని బయలుదేరితే వాళ్ళు వెళ్ళే వాళ్ళ ప్రయాణంలో ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా జరిగిన ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా దీంట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ ఇది డాక్టర్ ఫైల్స్. ఇది ఆయనపూడి శ్రీలక్ష్మి గారు రాశారనమాట. దీంట్లో ఈ డాక్టర్స్ అందరి గురించి మోనోగ్రాఫ్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కొక్కరు వాళ్ళ జీవితానికి సంబంధించి అసలు వాళ్ళు డాక్టర్ ఎలా అవ్వాలనుకున్నారు, ఎందుకు అవ్వాలనుకున్నారు, ఎలా అయ్యారు, అండ్ వాళ్ళ ప్రయాణం ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళకి ట్రీట్ చేస్తారు అనే విషయాలు మొత్తం దీంట్లో ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇదిగోండి, ఇది ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారు. వీరు బాల సాహిత్యం అద్భుతంగా రాస్తారు. ఇప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు ఇండ్ల దగ్గర ఉండి కథలు చెప్పేది ఎక్కడ లేదు కదా. సో చిన్న కథలు కావాలి, పిల్లలు పడుకోవడానికి మనం కథ చెప్పాలి. అలాంటప్పుడు ఇలాంటి పుస్తకాలు చేతిలో ఉంటే చాలు, ఇంకా అద్భుతంగా ఉంటాయన్నమాట. చాలా సరళమైన శైలిలో ఉంటాయన్నమాట. చదువుతుంటే అసలు మనకి పిల్లలకి అలా విజువల్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత బాగుంటాయి అనమాట. మేడం అక్కడ ఉన్నాయి. ఇంకా ఆ ఫస్ట్ లైన్ మొత్తం కూడా మేడం అనమాట. అండ్ యాత్రలకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారు చూసారు కదా, మనకి ఏంటి అంటే చిన్న పిల్లల కథలు ఎంతో చక్కగా వివరించారు. అలాగే అమ్మ మీరు అన్నీ నావన్నీ ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్ అండ్ విమెన్ ఓరియంటెడ్ స్టోరీస్ రాశానమ్మా. నావి ఈ ఇయర్ అంటే ఎప్పుడు రిలీజ్ చేశారు? లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఈ పుస్తకం మళ్ళీ అయిపోతే మళ్ళీ కొత్త ప్రింట్ వేయించుకున్నాను మనము. సో సంతోషంగా అనిపిస్తుంది అనమాట. పుస్తకాలు కొంటున్నారు అంటే చాలా ఆనందంగా ఉంది. రచయితలకు అంతే కదా, ఎవరివైనా సరే వాళ్ళ సబ్జెక్టు ప్రజలకి పాఠకులకి రీచ్ అవుతుంది అనేసరికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీ పేరండి? సరస్వతి కరవతి. నేను ఇదిగో ఈ బుక్ రిలీజ్ అయింది, లేటెస్ట్ బుక్ ఇది. నేను నవరం అంటే ఏంటి? నేను నవరం మా హస్బెండ్. సరదా కథలు అనమాట. అన్ని ఎంటర్టైనింగ్ గా అట్ ద సేమ్ టైం మెసేజ్ ఓరియంటెడ్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లైఫ్ ఎలా లీడ్ చేయాలి అలాంటివి సరదా కథల్లాగా ఎక్స్పీరియన్సెస్. అది సో ఇక్కడ మనం ఉన్నాము పాలపిట్ట పబ్లికేషన్స్ లో. ఇక్కడ మనతో పాటు ఉన్నారు అశోక్ గారు. నమస్కారం సార్. హలో, నమస్కారం అండి. సార్, ఇది బుక్ స్టాల్ ప్రత్యేకత ఏంటి? మేము పాలపిట్ట అనే మ్యాగజైన్ స్టార్ట్ చేసామన్నమాట. ఒక 12 years కింద నుంచి 2010లో స్టార్ట్ అయింది ఇది పాలపిట్ట మ్యాగజైన్. రెగ్యులర్గా మంత్లీ మ్యాగజైన్. ఇది సాహిత్య పత్రిక. ఇప్పటికి ఎన్నో సాహిత్య పత్రికలు మూతపడ్డాయి, కానీ మాది రెగ్యులర్గా నడుస్తున్న ఏకైక తెలుగు సాహిత్య పత్రిక పాలపిట్ట. దీనికి అనుబంధంగా పబ్లికేషన్స్ కూడా మేము స్టార్ట్ చేసామన్నమాట. మా పబ్లికేషన్స్ కింద ఇప్పటికీ దాదాపుగా 200 పుస్తకాలు వేశాము. అన్నీ కూడా సెలెక్టెడ్ బుక్స్. ఇందులో పోయట్రీ ఉంటుంది, ప్రోస్ ఉంటుంది, మళ్ళీ ప్రోస్లో కథలు, నవలలు, విమర్శ, ట్రావెల్స్, హిస్టరీ, ఇట్లా అన్ని రకాల పుస్తకాలకు సంబంధించిన బుక్స్ మేము వేసాము. వీటన్నిటికీ మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మా ప్రత్యేకత ఏంటంటే మేము ఎవరు వేయని పుస్తకాలు, ఒక రేర్ బుక్స్ వాటిని వేయడము మా ప్రత్యేకత. మా పబ్లికేషన్స్ పేరు వింటేనే పాఠకులకు అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా మేము మా పబ్లిసిటీ అంతా కూడా పాలపిట్ట మ్యాగజైన్కి సంబంధించి. ఇది చాలా వెరైటీ పత్రిక అనమాట. వైవిధ్యభరితంగా సాహిత్యాన్ని ప్రజెంట్ చేయడం. సాహిత్యమే కాకుండా సాహిత్యము, సంస్కృతి, కళలు, వీటన్నింటికి సంబంధించిన వ్యాసాలను ఇందులో మేము ఇస్తాం. ఇవన్నీ కూడా పరిశోధనాత్మక వ్యాసాలు, ఈ రొడ్డ కొట్టుడు కాదు. ఇవన్నీ కూడా ఒక రెఫరెన్స్ బుక్స్ లాగా మిగిలిపోతాయి. ప్రతి ఇష్యూ కూడా ఒక రెఫరెన్స్ మ్యాగజైన్ లాగా మేము తీర్చిదిద్దాం. ఇవన్నీ 14 ఏళ్ళ నుంచి రెగ్యులర్గా వస్తుంది అనమాట. ఇది
ఓకే, అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ స్టాల్ పెడుతున్నారు సార్? ఇది ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి పెడుతున్నాం. ఇది ఏంటి 36 సంవత్సరాల నుంచి. 36 కాదండి, మేము 15 ఏళ్ళ నుంచి రెగ్యులర్గా పెడుతున్నాం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనమాట, ఈ గ్రౌండ్లోకి వచ్చినప్పటి నుంచి. అంటే మేము 2010లో మ్యాగజైన్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత 1 year తర్వాత మేము పబ్లికేషన్ స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి రెగ్యులర్గా మా స్టాల్ ఇక్కడ ఉంటుంది. ఓకే, మీకు బాగా నచ్చిన, మీరు క్రిటిక్ చేస్తూ ఉంటారు, హాలీవుడ్ మూవీస్ నుంచి బుక్ రాస్తూ ఉంటారు, సో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటి? అట్లా చెప్పలేను మేడం, ఎందుకంటే ఐఎమ్ ఏ రెగ్యులర్ రీడర్. నేను రెగ్యులర్గా చదువుతుంటాను. ఇప్పటికీ నేను రోజుకు ఒక పుస్తకం చదువుతుంటాను. ఏది అంటే మనం చెప్పలేము కదా, నంబర్ ఆఫ్ బుక్స్ ఆర్ దేర్. ఇప్పుడు సినిమాలకు సంబంధించి అంటే నేను హాలీవుడ్ సినిమాల మీద ఒక పుస్తకం వేశాను. అది హాలీవుడ్ సినిమా అని 2008లో వచ్చింది. ఆ బుక్స్ అన్ని అమ్ముడిపోయింది. అది జూలూరి గౌరీశంకర్ గారు వారి ఓన్ పబ్లికేషన్స్ స్పృహ సాహితీ సంస్థ నుంచి నా బుక్ వేశారు. అవి అన్నీ అప్పుడే అమ్ముడిపోయాయి. తర్వాత రీసెంట్లీ 2019లో నేను వరల్డ్ సినిమా మీద రాసిన వ్యాసాలని అనగనగా ఒక సినిమా పేరుతో అన్వీక్షకి వాళ్ళు వెంకట సిద్ధారెడ్డి గారు వేశారనమాట. ఇప్పటికీ అది నా 3rd ఎడిషన్. ఇప్పటికి వాళ్ళ స్టాల్లో కనిపిస్తుంది మీకు. సో మీకు పుస్తకం పైన ప్రేమ మనకి ఇక్కడ కనిపిస్తుంది స్టాల్లో కానీ, మీరు ఇన్ని ఇయర్స్గా చేస్తూ వస్తున్న కృషితో కానీ. సో పుస్తకం గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పుస్తకం అన్నది మన నాలెడ్జ్ని పెంచే ఒక ఆయుధం. అది దాన్ని మనం నాలెడ్జ్ పెంపుదలకు మనం ఉపయోగించుకోవాలి. బుక్ చదివితేనే అతను అన్ని విధాలుగా మానసిక శారీరకంగా అతను వికసించగలుగుతాడు. పుస్తకాలు చదవాలి. చదువుకు మన వాళ్ళు దూరం అవుతున్నారు. ఒకటి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ డిఫరెంట్ కావడం వల్ల పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోవడం, అంతా ఎంసెటే పరమావధి కావడం వల్ల జనరల్ రీడింగ్ వైపు రావడం తగ్గిపోయింది. అందుకనే చదివే వాళ్ళు తగ్గిపోయారు. అయితే చదివే వాళ్ళు ఇంగ్లీష్ బుక్స్ వెంబడి ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతున్నారనుకోండి, అది వేరే విషయం. కానీ మన తెలుగు పుస్తకాలు చదవాలంటే తెలుగు వైపు మనకు అభిమానం ఉండాలి. తెలుగు రీడబిలిటీ పట్ల, తెలుగు సాహిత్యం సంస్కృతి పట్ల మనం అభిమానం ఉన్నప్పుడు మన తెలుగు రీడబిలిటీ మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక మంచి పుస్తకం ఒక మంచి మనిషితో సమానం అంటారు కదా, ఒక మంచి మనిషి కూడా ఒక మంచి పుస్తకంతో సమానం. మిమ్మల్ని కలవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం తెలంగాణ పబ్లికేషన్స్ దగ్గర ఉన్నాము, ఈ స్టాల్ దగ్గర. ఇక్కడ మనతో పాటు ఉన్నారు చంద్రమోహన్ గారు. సార్ చెప్పారు ఏంటి అంటే ఎక్కువగా పబ్లిసిటీ ఇష్టం ఉండదని చెప్పారు, బట్ స్టిల్ మన కోసం కొంచెం టైం కేటాయించారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఈ రోజుతో బుక్ ఫెయిర్ స్టార్ట్ అయింది, మీకు ఎలా అనిపిస్తుంది? బుక్ ఫెయిర్ గత 10 yearsగా మేము ఇన్వాల్వ్ అవుతున్నాం. బుక్ ఫెయిర్ నిర్వహణలో కూడా గతంలో నేను సెక్రటరీగా చేశాను, ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాము. తెలంగాణ మీద ఉన్నటువంటి మక్కువతోని తెలంగాణ పబ్లికేషన్స్, తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రచురణలు ఇంకా వెలుగులోకి రావాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నిటినీ తెలుగులోకి తెచ్చేందుకు, రెండోది కవులు రచయితలు అనేక మంది, వేల మంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు వారి సాహిత్యాన్ని ప్రచురించారు. ప్రచురించినటువంటి పుస్తకాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పని ఎవరు పూనుకోలేదు గతంలో. నేను ప్రచురించిన పుస్తకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకోసం, పాఠకుల వద్దకు తీసుకెళ్లేందుకోసం మేము ఊరూరా గ్రంథాలయాలు, ప్రతి పట్టణానికి గ్రంథాలయాలు పెట్టే పేరుతో గతంలో జిల్లాల్లో బుక్ ఫెయిర్స్ పెట్టాం. అది కొనసాగుతుంది. ఇప్పుడు మేము తెలంగాణ పబ్లికేషన్స్ పేరుతో కూడా ప్రత్యేకంగా గ్రూప్ 1, గ్రూప్ 2 విద్యార్థుల కోసం ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ప్రొఫెసర్ దేవనపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూమెంట్స్ని ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్, అంటే ఇప్పటివరకు కేవలం ఒక బిట్ బ్యాంక్స్, బిట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి గ్రూప్స్ ఇతర పరీక్షలకు ఉపయోగపడే పద్ధతుల్లో, బిట్ ఓరియంటేషన్ ఉన్న పరీక్షలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఉన్న పుస్తకాలని మేము అసలు సీరియస్ రీడర్స్కి ఉపయోగపడేందుకోసం మంచి కంపైల్ చేసినటువంటి మంచి పుస్తకాన్ని తెలుగు అండ్ ఇంగ్లీషు, తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూమెంట్స్ని తీసుకొచ్చాం. ఆ తర్వాత ఇతర అనేక పుస్తకాలు తెలంగాణ రిలేటెడ్, సర్ జయశంకర్ కానీ ఇట్లాంటి కొన్ని పుస్తకాలు తీసుకురావడం జరిగింది. తెలంగాణ పబ్లిషర్స్ మేము చేసేది ఏంటంటే, ఇప్పుడు సంగిశెట్టి శ్రీనివాస్ గారు ప్రముఖ రచయిత, లేకపోతే నలిమల భాస్కర్ గారు, లక్ష్మణరావు పతంగే, ఇట్లాంటి అనేక మంది ప్రముఖులు తెలంగాణకు సంబంధించినటువంటి పుస్తకాలు తీసుకొచ్చారు. వాళ్ళ పుస్తకాలని ప్రజల్లోకి, పాఠకుల వద్ద తీసుకెళ్లే పని చేస్తున్నాం. అదేవిధంగా కవి సంగమం పేరుతో కూడా కవి యాకూబ్ గారు ప్రతి సంవత్సరం వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి ప్రచురణలు కూడా చాలా పుస్తకాలు వస్తున్నాయి. కొత్త రచయితలను ప్రోత్సహిస్తున్నారు. కొత్త రచయితలను ప్రోత్సహించేందుకోసం కొత్త రచయితలను అందించినటువంటి పుస్తకాలను కూడా మేము
కేవలం బుక్ ఫేర్ సందర్భంగానే కాదు, వివిధ సందర్భాల్లో వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా పుస్తకాలను ప్రమోట్ చేస్తున్నాం. దానికి తోడుగా ఈ బుక్ ఫేర్లో ప్రత్యేకత ఏంటంటే రచయితలు వారు రచనించినటువంటి పుస్తకాలని ఈ పబ్లికేషన్స్ ద్వారా మీరు 5 కాపీలు ఇచ్చి ఇక్కడ పెట్టుకుంటే మేము వాటిని పాఠకుల వద్దకు తీసుకెళ్ళి మళ్ళీ మీకు మీ పుస్తకాలు మీకు మిగిలిపోయిన పుస్తకాలని రిటర్న్ చేసే విధంగా మేము పుస్తకాలని ప్రదర్శించేందుకోసం ఒక కృషి అనేది చేస్తున్నాం. దాదాపు ఒక 100 మంది రచయితలు మా దగ్గర ఈ పబ్లికేషన్స్లో పెట్టారు. అంతా తెలంగాణ మేజర్గా, ఎందుకంటే హైదరాబాద్లో ఉంది కాబట్టి మేము ఆంధ్ర రచయితలు కూడా తీసుకుంటున్నాం. కానీ మేజర్గా తెలంగాణ రచయితలను ప్రోత్సహించడం కోసం ఈ ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా ఈ తెలంగాణ పబ్లికేషన్స్లో పిల్లల కోసం ప్రత్యేకంగా వారు వివిధ పబ్లికేషన్స్ దేశంలో ఉన్నటువంటి టాప్ 10 పబ్లికేషన్స్ యొక్క పుస్తకాలను కూడా మేము ఇక్కడ ప్రదర్శనలో ఇంగ్లీష్ బుక్స్కు పిల్లల కోసం ప్రచురించడం, ఇక్కడ పబ్లికేషన్స్ ప్రదర్శించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీ మాటలలో విన్నట్లయితే మీకు అసలు ఒక ట్రూ బుక్ లవర్ అని చెప్పొచ్చు, ఎంత కృషి చేస్తున్నారో చెప్పొచ్చు. మీ ఫేవరెట్ బుక్ ఏంటి సార్? అమ్మ నా ఫేవరెట్ బుక్. అమ్మ నవల అనేక దేశాల్లో విప్లవాలు తీసుకొచ్చినటువంటిది. అదేవిధంగా ఇట్లా అనేకం గతంలో స్టూడెంట్ మూవ్మెంట్లో ఉన్నప్పుడు చాలా పుస్తకాలు చదివాం. కానీ అమ్మ అనేది అది ఒక మా మెదడులో ఉండిపోయింది. శ్రీశ్రీ కానీ, అలిశెట్టి ప్రభాకర్ కానీ ఇలాంటి పుస్తకాలు ఎప్పుడూ నిరంతరం మనని అంటే మన మోటివేట్ చేయటమే కాదు, మన యొక్క రక్తాన్ని మరిగించేటువంటి నిరంతరం మనం అప్డేట్ చేసుకొని ఎప్పుడూ ఆ పుస్తకాలు చదువుతూ ఉండే విధంగా చేసేటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ మనతో పాటు ప్రముఖ కవి యాకూబ్ గారు ఉన్నారు. ఆయన్ని ఈ బుక్ ఫేర్కి సంబంధించిన అలాగే ఆయన రచనలకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ చెప్పండి ఈ బుక్ ఫేర్ గురించి, అలాగే మీకు పుస్తకంతో ఉన్న అనుబంధం గురించి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ మామూలుగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరుగుతుంది. ఈసారి మనకు తెలంగాణలో ఎలక్షన్స్ గట్రా జరగడం వల్ల ఫిబ్రవరికి మారింది. ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ 36 ఏళ్ల నుంచి జరుగుతుంది. నేను గత 15 సంవత్సరాలుగా కంటిన్యూస్గా వస్తున్నాను ఇక్కడికి. ఇప్పుడు ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్కి ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ని కూడా. ఈ పుస్తకాలకు సంబంధించి సుమారు 360 స్టాల్స్ వచ్చాయి. ఇవాళే మొదటి రోజు కాబట్టి ఇంకా ఏర్పాట్లు కొన్ని జరుగుతూనే ఉన్నాయి. చూసి వచ్చాను, చాలా మంచి బుక్ స్టాల్స్ వచ్చాయి. ముఖ్యంగా నా కోరిక, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నా కోరిక, యువతరం ఎక్కువగా ఈ బుక్ ఫెయిర్లకు రావాలి, పుస్తకాలు స్టాల్స్ అన్నీ కూడా చూడాలి. చూస్తే చాలా మంచి జరుగుతుంది అని నా ఆలోచన. చాలా స్పేసియస్గా ఉన్నాయి స్టాల్స్. తర్వాత బుక్స్ కూడా నేను ఈ కొద్ది సమయంలో చూసిన కొన్ని స్టాల్స్లో చూస్తే చాలా మంచి బుక్స్ ఈ బుక్ స్టాల్స్లో కనిపిస్తున్నాయి. మంచి అరైవల్స్ అన్నమాట. అట్లానే ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ ఏవైతే ఇంతకుముందు జరిగినప్పుడు ఏవైతే లోపాలు సూచించారో చాలామంది, వాటిని కూడా అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి సంవత్సరం అట్లాగే నేను కూడా కవిత్వం రాస్తాను, సాహిత్య పరిశోధన చేస్తాను. ఈ బుక్ ఫెయిర్లకు చాలామంది బుక్ ఫెయిర్ వస్తుందనగానే వాళ్ళ పుస్తకాలు కొత్తగా బుక్ ఫెయిర్ వరకైనా కూడా అచ్చులోకి తీసుకొచ్చి దీన్ని ప్రదర్శించాలని కోరుకుంటారు. అట్లానే నేను కూడా ఈసారి నా 2 పుస్తకాలు రీప్రింట్ చేసి ఈ బుక్ స్టాల్స్లో పెట్టడం కోసం తీసుకొచ్చాను. ముఖ్యంగా పుస్తకం వైపుకి సమాజం ఎక్కువగా మళ్ళాలి అని కోరుకునే వాళ్ళలో ఒకరిని. దాంట్లో కూడా విద్యార్థులు, యువత ఎక్కువగా పుస్తకం వైపుకు మళ్ళితే చాలా బాగుంటుందని నా కోరికే, ఆశయం. దానికి అనుగుణంగానే హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేక కార్యక్రమాలు తీసుకుంది. ముఖ్యంగా బుక్ ఫెయిర్ స్టార్టింగ్ టైం ఏదైతే ఉందో దానికంటే ముందే ఒక 3 గంటల ముందు నుంచే పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు, వాళ్ళ ఆర్ట్కి సంబంధించి కానీ, రైటింగ్స్కి సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళు పెర్ఫార్మెన్స్కి సంబంధించి కానీ కొన్ని ప్రోగ్రాములు చేసి ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కండక్ట్ చేస్తుంది. అట్లానే
ఈ ప్రధాన వేదిక మీద సాహిత్యానికి సంబంధించిన అనేక చర్చలు జరపడానికి వీలుగా ప్రతిరోజు ఒక గంట పాటు ప్రముఖులైనటువంటి ప్రముఖులు మాత్రమే కాదు, సాహిత్య సంబంధమైన అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళని చర్చల్లోకి పిలిచి వాళ్ళతో మాట్లాడించి ఒక సాహిత్య వాతావరణాన్ని కల్పించడం కోసం కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక 10 days పుస్తక మహోత్సవం. మనకు పండుగలు అంటాం కదా, అట్లానే పుస్తకాల పండుగ. అందరికీ మనవి ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా పుస్తక మహోత్సవాన్ని సందర్శించాలని కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మనం ఇంకొక స్టాల్ దగ్గర ఉన్నాం, ఛాయా పబ్లికేషన్స్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు అరుణాంక్ గారు. అరుణాంక్ గారు చెప్పండి, బుక్ స్టాల్ ప్రత్యేకత ఏంటి? ఛాయా గత 7 సంవత్సరాలుగా తెలుగులో సాహిత్యాన్ని ప్రచురిస్తుంది. ఇప్పటి వరకు 130 టైటిల్స్ని ఛాయా ప్రచురించింది. తెలుగులో మొదటిసారిగా డిజిటల్ ప్రింటింగ్తో పుస్తకాలను ప్రచురించడం అనేటువంటి ఆనవాయితీకి చాలా ఛాయానే మొదటిసారిగా దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఛాయ వేసిన చాలా పుస్తకాలు నేషనల్ ఇంటర్నేషనల్ అక్లమేషన్ వచ్చినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. దాంట్లో అనువాదాలు, ఇటీవలే తెలుగులో చాలా గొప్ప కథకుడైనటువంటి పతాంజలి శాస్త్రి పుస్తకం రామేశ్వరం కాకులకి ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అట్లే వివేక్ షాన్బాగ్ రాసినటువంటి గాచర్ గోచర్ దాదాపు ప్రపంచంలో 15 భాషల్లో అనువాదమైంది. అది కన్నడలో, ఆయన పుస్తకాలన్నీ కన్నడలో రాస్తాడు, తర్వాత అది ఇంగ్లీష్లోకి వెళ్తుంది. ఈ గాచర్ గోచర్ అట్లా ఇంగ్లీష్లోకి వెళ్ళినటువంటి నవల ఇంగ్లీష్లోంచి అది ఇతర భాషల్లోకి వెళ్ళింది. ఆయన 3వ నవల ఇది, సకీనాస్ కిస్, సకీనా ముద్దుతో పేరు మీద ఛాయ తీసుకొని వచ్చింది. ఇది ఈ మధ్య వచ్చిన పుస్తకం. సో తేజో తుంగభద్ర చారిత్రక రచనలు, చారిత్రక కాల్పనిక రచనల్లో ఒక స్టాండర్డ్ని సెట్ చేసినటువంటి నవల. మనం ఒక రకంగా చూస్తే రాహుల్ సాంకృత్యాన్ ఓల్గాటు గంగాతో పోల్చదగినటువంటి నవల. సో 16వ శతాబ్దంలో చివరిలో వాస్కోడి గామా ఇండియాను కనుగొన్నప్పుడు పోర్చుగల్ ఎంత బీద దేశంగా ఉండింది, వాస్కోడి గామా ఈ ఇండియా తీరానికి వచ్చినప్పుడు ఎట్లా పోర్చుగల్ ఒక 600-700 రెట్లు సంపన్నంగా మారింది, అట్లా సంపన్నం మారడానికి ఇక్కడ ఉన్నటువంటి మసాలా దినుసుల పంటలు ఎట్లా వాళ్ళకు తోడ్పడ్డాయి, తర్వాత మనం ఇవాళ మాట్లాడుకుంటున్నటువంటి కలోనియలిజానికి ఆ వాస్కోడి గామా కనుక్కున్నటువంటి దారి ఎట్లా దోహదం చేసింది అనేటువంటిది ఈ పుస్తకం చర్చిస్తుంది. ఇది దాదాపు 450 పేజీల పుస్తకము. వసుధేంద్ర కన్నడలో రాశాడు దీన్ని, తర్వాత అది ఇంగ్లీష్లోకి వెళ్ళింది. మనం కన్నడ నుండే డైరెక్ట్ తెలుగులో వేసాం. అట్లా ఛాయా దాదాపు జాతీయ భాషల్లోంచి అంతర్జాతీయ భాషల్లోంచి కూడా పుస్తకాలు తీసుకొని వస్తుంది. ఇటీవలే మేము ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ నుండి తెలుగులోకి పుస్తకాలు తీసుకోవడానికి అంతర్జాతీయ పబ్లిషింగ్ సంస్థలతోటి కానీ వీళ్ళ రచయితలతోటి టైఅప్ అవుతున్నాం. నెక్స్ట్ ఇయర్ బుక్ ఫేర్ కల్లా కనీసం ఒక 10 టైటిల్స్ ఇంటర్నేషనల్ నుండి తెలుగులోకి వస్తాయి. అన్నిట్లలో మీకు ఫేవరెట్ బుక్ ఏంటండి? అంటే పబ్లిషర్స్గా మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పబ్లిషర్గా మారడానికంటే ముందు మేము రీడర్స్మే. సో మా లోపల ఉన్న రీడర్ సాటిస్ఫై కానప్పుడు ఆ పుస్తకాన్ని మేము పబ్లిష్ చేయలేము. సో ఒక పుస్తకం ఖచ్చితంగా దీన్ని అని చెప్పడం సాధ్యం కాదు, ఎందుకంటే ఒక్కొక్క రచయితతో మాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు, ఆ రచనతో ఉండేటువంటి సంబంధాలు ఉండొచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ఈ ఒక్క పుస్తకం అని చెప్పలేము, ఎందుకంటే ఛాయాలో చాలా పుస్తకాలు ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్రింట్ ఉన్నాయి. బుక్ ఫేర్ కోసం వేసాం, ప్రింటర్స్ బిజీగా ఉండడం ద్వారా రావడం లేట్ అవుతుంది. ఉత్తమ వానకథలు, ఇది తెలుగులో ఇప్పటి వరకు వాన నేపథ్యంలో అంటే థిమాటిక్గా వచ్చినటువంటి కథలు ఇవి. సో మనకు పాలగుమి పద్మరాజు నుండి మొహమ్మద్ ఖతీర్ బాబు దాకా దాదాపు 16 మంది రచయితల్ని వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఇవి. అట్లే వరదగుడి అని ఇంకొక పుస్తకం ఉంది, అది ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్రింట్ ఉంది, ఇంకొక 4-5 రోజుల్లో వస్తుంది. వరదగుడి 16 భాషల్లోంచి చేసినటువంటి కథలు, దాదాపు 90 కథలు 16 భాషల్లోంచి తెలుగులోకి పరేష్ దోషి చేశాడు. అది వన్ ఆఫ్ ది ఛాయాస్ బెస్ట్ సెల్లర్స్. సో అట్లా ఛాయాకు చాలా బెస్ట్ సెల్లర్స్ ఉన్నాయి. ఈ పుస్తకం అని చెప్పలేము. సో మనం ఇక్కడ ఇంకొక స్టాల్ దగ్గరికి వచ్చేసాము, మంచి పుస్తకం పబ్లికేషన్స్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు సురేష్ గారు. సురేష్ గారు చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ బుక్ ఫేర్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? మేము 2002 నుంచి ఇక్కడ బుక్ ఫేర్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము.
ఇది మంచి పుస్తకం అనేది తెలుగులో పిల్లల పుస్తకాల కోసం ఏర్పడిన ట్రస్ట్ అన్నమాట. కాబట్టి మాకు చాలా స్పష్టమైన కస్టమర్లు ఉంటారు. ప్రత్యేకంగా మా స్టాలు వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు నిరంతరము. అంటే ఇక్కడ వాస్తవానికి మేము హైదరాబాద్ బుక్ ఫేర్లోనే మా ప్రయాణం మొదలైంది. మొదట్లో మేమందరం కూడా వేరే వేరే ఉద్యోగాలు చేస్తూ ఈ పిల్లలకి తెలుగులో పుస్తకాలు అందుబాటులో చేయాలనే ఉద్దేశంతో కేవలము బుక్ ఫేర్లో స్టాల్ పెట్టి అక్కడ తెలుగులో ఉన్న పిల్లల పుస్తకాలన్నీ కూడాను అక్కడ తీసుకొచ్చి అందుబాటులోకి ఉంచేవాళ్ళం. మెల్లంగా ఈ పని పెరిగింది, పుస్తకాలు పెరిగాయి. కాబట్టి ఇప్పుడు పూర్తి కాలంగా ఇదే పని చేస్తూ ఉన్నాం అనమాట. పబ్లికేషన్స్లో మీకు బాగా నచ్చిన, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన బుక్ ఏంటి సార్? ఇది యాక్చువల్గా మేము ట్రస్ట్గా రిజిస్టర్ చేసి 20 ఏళ్ళు నిండిన సంవత్సరం ఇది. అంటే ప్రయాణం ఇంకా ముందలే మొదలైందని చెప్పాను కదా. అంతకుముందు కూడా బాల సాహిత్య అనే పేరుతోటి పిల్లల పుస్తకాలు చేసేవాళ్ళం. దాదాపు 480 పుస్తకాలు ఇప్పుడు దాకా ప్రచురించాము మాది. మేము ఇతర పుస్తకాలు కూడాను మేము అందుబాటులోకి ఇది చేస్తూ ఉంటాము. ఇటీవలనే మేము ఉదాహరణకి ఇది చిన్నారి నేస్తం అనే పుస్తకం. ఇది ఫ్రెంచ్ రచయిత సెయింట్ ఎక్స్యూపరీ అని ఆయన రాశారు. చిన్నారి నేస్తం అనే పేరుతోటి ఇంతకుముందు నేను చెప్పిన బాల సాహితీ పేరుతోటే 1990లోనే దీన్ని చేశాము. మళ్ళీ రీప్రింట్ చేశాము. ఇది 140 సంవత్సరాలు అయింది. ఇది ఫ్రెంచ్లో మొదట వెలువడిన పుస్తకం. ఇది ఇట్లా చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇది జానకి శాస్త్రి గారు లండన్లో స్కూల్ కౌన్సిలర్. ఈవిడ అక్కడ అనుభవాలని పుస్తకంలాగా రాశారు. రచన మ్యాగజైన్ దాంట్లో వెలువడింది, తర్వాత పుస్తకంలాగా వచ్చింది. ఇది ఒకటి. ఇది కూడాను ఒకటి కలల ముంత అని, ఇది ఒక నవల. జపనీస్ అమెరికన్ రచయిత రాసిన నవల ఇది. ఇవన్నీ కూడా అంటే చాలా పుస్తకాలు మేము చేశాము. బొమ్మల కథల కాడి నుంచి మొదలుపెట్టి నవలలు, తల్లిదండ్రుల కోసం ఉన్న పుస్తకాలు, విజ్ఞాన శాస్త్రం పుస్తకాలు, ఇట్లా చాలా పుస్తకాలు చేశాం. సో ఇక్కడ మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి గారు. వారిని అడిగి అసలు పుస్తకాల ఏంటి, వీటితో ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుందాం. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. ఓకే, నమస్తే అండి. ఈ బుక్ ఫేర్లో మేము దాదాపుగా ఒక 18 ఏళ్ళుగా పార్టిసిపేట్ చేస్తున్నామండి. అయితే ఈ సంవత్సరం చాలా బాగా అరేంజ్మెంట్స్ అవన్నీ చాలా ముందుగానే బాగా జరిగినాయి అని అనిపిస్తుంది. అండ్ బాగా అంటే ఇదివరకటి దీని నుంచి కూడా ఇప్పుడు బాగా నేర్చుకుని వెనకట ఉన్న డ్రాబ్యాక్స్ అన్నింటినీ కూడా సెట్ చేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కటిగా. అదొకటి బాగా సంతోషకరంగా ఉంది. తర్వాత బుక్ ఫేర్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నది ఎందుకనంటే తెలుగులో పిల్లల కోసం పుస్తకాలను ప్రచురించాలనేటువంటిది మా ఆకాంక్ష. పిల్లలు తెలుగులో పుస్తకాలు అంటే తెలుగులో మాతృభాషలో పిల్లలు పుస్తకాలు చదువుకుంటే కనుక మాతృభాషకి ఎక్స్పోజ్ అవ్వడం ఉంటే కనుక వాళ్ళల్లో సృజనాత్మకత, భావకాత్మక శక్తి అవన్నీ కూడా, భావుకత అవన్నీ కూడా పెరుగుతాయి. ఇంకొక లాంగ్వేజ్లో ఉండేటువంటి ఇది రాదు, అమ్మ భాషలో ఉండేటువంటి దాని ఇదితో. సో అందుకని ఆ భాషలో పుస్తకాలను తీసుకురావాలనేది మా కోరిక అనమాట. అట్లా ఇది పుస్తకాలతో స్నేహం అని ఒక సిరీస్ చేసామన్నమాట. దీంట్లో ఏంటంటే ఇది జీరో లెవెల్ అని అంటే దీంట్లో జస్ట్ వీఆర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. పండ్లు ఒక్కొక్క పుస్తకంలో 10, ఒక్కొక్క సెట్లో 10 పుస్తకాలు ఉంటాయి. 10 పుస్తకాలు 10 విషయాల మీద ఉంటాయి. పండ్లు, కూరగాయలు అట్లా ఇంట్రొడ్యూస్ చేయటం, ఇది వొకాబులరీ సెట్ అంటాం. ఇది ఒకటి. దీని తర్వాత లెవెల్ ఏంటంటే ఇది ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క లైను 2 లైన్లు ఉంటుందన్నమాట. దీంట్లో ప్రతి పుస్తకం 16 పేజీలు ఉంటుంది. 10 పుస్తకాలు ఒక సెట్, 100 రూపాయలకు ఒక సెట్ వస్తుంది. అంటే తక్కువ రేట్లో ఎక్కువ పుస్తకాలు పిల్లలకి అందుబాటులో ఉండే ధరలు. అంతే అది ఏంటంటే కొనుగోలు
ఇది పిల్లలకి ఎప్పుడు ఎవరు కూడా అంటే చాలా తక్కువ మంది 1%ని చూశాను నేను ఇంత మట్టుకి నా అనుభవంలో, ఈ 18 ఏళ్ల అనుభవంలో నేను చూసింది ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినవి వాళ్ళు కొంటారు, కానీ పిల్లల్ని తీసుకొచ్చి మీకు ఇష్టమైన పిల్లల్ని తీసుకుని వస్తే కూడా మీకు ఇష్టమైన పుస్తకాలు మీరు ఎత్తుక్కోండి అని అనేటువంటి వాళ్ళు 1% ఉంటారు. అంటే పిల్లల చేతిలో ఆ పర్చేసింగ్ పవర్ లేదు. తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అంటే చాలా మంది తల్లిదండ్రులకి ఏంటంటే వాళ్ళ పిల్లలకి నాలెడ్జ్ తోటి బుర్రంతా నింపేసేయాలి అని అనేటువంటిది. సైన్స్ పుస్తకాలు లేకపోతే ఇదో అదో ఎన్సైక్లోపీడియాలు అట్లాంటి వాటితోటి అంత బుర్ర నింపేయాలి. అంటే తల్లిదండ్రులకి నిజంగా అనకూడదేమో కానీ నేను బట్ నా అనుభవం అదే అనిపిస్తోంది. వాళ్ళ మెదడులో ఒకటి ఏదన్నా ఇట్లా తీసేసి ఒక చిప్ అంటిచ్చేస్తే అంత సైన్స్ అంతా వాళ్ళకి ఇట్లా వెళ్ళిపోతే బాగుంటుంది వాళ్ళ మైండ్లో అని ఉంటుంది. కానీ సైన్స్ ఒక్కటే కాదు, జీవితం అంటే బోల్డ్ ఉంటాయి. ఒక సైన్స్ ఇది అనే కాదు, అట్లాంటి అనుభవాలన్నీ పిల్లలకి రావాలి, వాళ్ళన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, వాళ్ళ జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట సుఖాలని ఎదుర్కోవాలి అని అంటే పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదివినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది, ఆ భావోద్వేగాల నుంచి బయటపడగలుగుతారు. ఇవాళ రోజున చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఎంత మానసిక వ్యాధులకు గురవుతున్నారు. అంటే అటువంటి సైన్స్ ఉండాలి, కానీ దాన్ని పిల్లలకి ఏ లెవెల్లో వాళ్ళకి ఇవ్వాలి, ఏది ఇవ్వాలి ఏంటి అని అనేటువంటి పరిజ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలి. యాక్చువల్గా తల్లిదండ్రులు బాగా చదవగలగాలి ముందు, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది పిల్లలకి ఏం పుస్తకాలు ఇవ్వాలి ఏంటి అనేది. సో అందుకని మేమేమో అంటే పిల్లల్ని వదిలేసేసేయండి, వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ పుస్తకాలని వాళ్ళు ఎత్తుక్కుంటారు అని అనేటువంటిది మా ముఖ్యమైనటువంటి ఏమంటాము మనం ఉద్దేశమే కాదు అసలు, అంటే ఒక నారా అని అంటాం కదా, స్లోగన్ లాంటిది అనమాట. అంటే చాలామందిని చూస్తాం మేము అట్లా పిల్లలు చక్కగా వాళ్ళకి నచ్చినటువంటి పుస్తకాన్ని తీసుకుంటే ఇదెందుకు, దీంట్లో ఏమున్నాయి, ఏం లేదు, ఇదిగో ఈ సైన్స్ బుక్ తీసుకో అనేసి సైన్స్ బుక్ ఇస్తారు. అంటే పిల్లల మొహం చూస్తే అప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే చాలా బాధేస్తుంది. అబ్బా ఎందుకు వచ్చింది వీళ్ళతోటి గొడవ, ఏదో ఒకటి వాళ్ళ ఇష్టం వచ్చింది కొన్ని అని ఇష్టం లేకుండా వెళ్ళిపోతారు. మనం వాళ్ళ ముందు పిల్లల ముందు పేరెంట్స్ని మనం విమర్శించలేం కదా, చెప్పలేం కదా. సో మనం ఏం మాట్లాడలేకుండా అయిపోతాం ఒక్కోసారి. అక్కడికి కొంచెం సజెస్ట్ చేస్తాం, కథల పుస్తకాలతోటి మొదలు పెట్టండి అట్లా అని జెంటిల్గా, కానీ చేసుకోవాలి కదా అది. సో చూసారు కదండి భాగ్యలక్ష్మి గారు చెప్పినట్టు, నిజంగానే అసలు బుక్స్ అంటే మామూలుగా సైన్స్ ఈ సబ్జెక్ట్ వైజ్గానే కాకుండా మనకి ఎన్నో స్టోరీస్ ఉంటాయి. అది ఇన్స్పిరేషన్గా అవ్వచ్చు, ఫన్నీగా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. కాకపోతే మనం చిన్నప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు చెప్పినట్టుగా అలా వినాలి, మనకు అనిపించాలి, అనుభవించాలి అంటే ఇలాంటి బుక్స్ కొనైనా సరే మనం చదువుకోవాలి. మన అంటే పిల్లలకి, మన తమ్ములకైనా చెల్లెలకైనా, లేదు అంటే ఇంకా చిన్న వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి ఒక బుక్ లవర్ అని చెప్పొచ్చు, ట్రూ బుక్ లవర్ అని చెప్పొచ్చు. సిఏ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. అమ్మా నమస్తే అమ్మా. సార్ చెప్పండి ఈ బుక్ ఫెయిర్ గురించి, అలాగే పుస్తకంతో మీకు ఉన్న అనుభవం గురించి, అనుబంధం గురించి. అమ్మ నేను ఉండేది ఒంగోలు అమ్మ. ఒంగోలు నుంచి ఇక్కడికి రావటం దాదాపు ఇది 24సారి 25సారి. ప్రతి సంవత్సరం వస్తుంటాను. పుస్తకాలు చదవటం నేను చదువుతుంటాను. ఎక్కువ మంది స్కూళ్ళకి ఇవ్వటం నాకు ఇష్టం. చాలామంది యంగ్ ఫ్రెండ్స్ ఉన్నారు కలిసి వచ్చేవాళ్ళు. స్కూల్స్ ఎవరైతే పిల్లలకి పుస్తకాలు ఇవ్వాలి అని అనుకుంటారో వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి పిల్లల చేత చదివించడం మాకు ఇష్టమైన పనమ్మా. ఉదాహరణ ఎందుకు ఇవ్వాలి ఇట్లా పుస్తకాలు, నేను వేరే రూపంలో చెబుతానమ్మా. మనం అన్నింటినీ అప్పజెప్పిస్తున్నాము, వీటన్నిటిని చేస్తున్నాము. ఏ పిల్లలైనా సరే తెలివైన పిల్లలు కావాలని, పిల్లలు బాగా అభివృద్ధిలోకి రావాలనేది తల్లిదండ్రుల కోరిక. అట్లా రావాలి అని అనుకునేటైతే వాళ్ళు చిన్నప్పుడు ఆటలు ఆడాలి, చిన్నప్పుడు కథలు నేర్చుకోవాలి, చిన్నప్పుడు పాటలు నేర్చుకోవాలి. వీటన్నిటినీ చేసిన పిల్లలే తెలివైన పిల్లలు అవుతారు. ఇవేమీ లేకుండా ఉంటే తొందరగా చచ్చిపోతారు. సారీ, ఇవాళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కంటే 10th క్లాస్ తప్పితే ఇంకో దానికోసం లేకపోతే ఒక అమ్మాయి నీ ముక్కు బాగుంది, నీ కళ్ళు బాగుందంటే నీ ముక్కు నా ముక్కు నా కళ్ళు నీకెందుకురా అంటే చచ్చిపోవడము, చంపటము. వీటన్నిటి కారణం సరైన తెలివి లేక. సరైన తెలివి రావడానికి కారణం కథలు అవుతాయమ్మా, పాటలు అవుతాయి, ఆటలు అవుతాయి, యాక్టివిటీస్ అవుతాయి, బొమ్మలు వేయటం, ఇవన్నీ. అందుకని మేము పిల్లలతో కలిసిపోయాం. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు. నాకేమి పుస్తకాల షాప్స్ అట్లాంటివి లేవు తల్లి. పుస్తకాల గురించి ఉదాహరణకి ఇదిగో ఈ పుస్తకం చూడండి,
దీంట్లో ఏమంటాడంటే ఈయన గిజుభాయ్ గాంధీ గారి సమకాలీనికుడు. ఈయన ఏమంటాడంటే నువ్వు కేవలం పుస్తకాలు చదివితే టీచర్ అవుతావు, పిల్లల్ని చదవటం నేర్చుకున్నవాడు విద్యావేత్త అవుతాడు అంటాడు. పుస్తకాలు చదవటమే విద్య అనుకునేవాళ్ళు మాస్టర్లు అవుతారు. పిల్లల ద్వారా జ్ఞానం తెలుసుకోగలం వివేకవంతులు ప్రతి ఒక్క పిల్లాడు అద్భుతం. ఇంకొకటి చూడండి ఎంత తమాషాగా చెబుతాడు. ఇవాళ మనం అన్నీ చూస్తున్నాం మన చుట్టూ, మతం గురించి మాట్లాడుతున్నాం, సంప్రదాయ దుస్తులు వేసుకొని కర్మకాండాలు చేస్తున్నాం, పిల్లలకి మతాన్ని గురించి ఏం చెప్పలేం. అట్లా రాదు. మతం పుస్తకాల్లోనూ వ్యక్తుల్లోనూ లేదు, పిడి సిద్ధాంతాల్లో లేదు, జీవితంలో ఉంది. అమ్మా నాన్న టీచర్లు ఎలా ఉంటే పిల్లలు అలా నేర్చుకుంటారు. అంటే అమ్మా నాన్న టీచర్లు చదవటం చంపటం నేర్చుకుంటే పిల్లలు చంపటం నేర్చుకుంటారు. స్నేహాన్ని నేర్చుకుంటే పిల్లలు స్నేహాన్ని నేర్చుకుంటారు. మనం ఏం చెప్తే పిల్లలు అట్లాంటివి పుస్తకాల్లో ఉన్నది అదమ్మా. ఇదిగో ఇవన్నీ చూడండి. ఈయన జై సీతారాం ఇవాళ లేడమ్మా. ఆయన బతికినంతకాలం నాకు ఈయన చెప్తుంటే నా గుండెల్లో వణుకొస్తుంది. బతికినంతకాలం ఈయన ఎవరన్నా ఏమన్నా అడిగితే సార్ ఎవరు మీరంటే నేను ఫస్ట్ క్లాస్ టీచర్ని అని చెప్పేవాడు. బతికినంతకాలం ఫస్ట్ క్లాస్ టీచర్గా బతికాడు. ఎన్ని పాటలు, కొన్ని వేల పాటలు పిల్లల కోసం రాశాడు ఈయన. ఆ పాటల్లో కొన్ని వందల పాటలే మనకు మిగిలినాయి. లేడివాళ్ళు ఈయన, కానీ ఆయన పాటలు ఉన్నాయి, ఆయన కథలు ఉన్నాయి. వీళ్ళందరూ అట్లాంటి వాళ్ళే. ఉయ్యాల దంపాలే ఇక్కడ ఆయన. ఇవన్నీ అట్లాంటివే తల్లి, ఇవన్నీ అలాంటివే మహనీయులే. మీరు ఏ పుస్తకం తీసుకున్నా ఎందుకు, నేనైతే మిమ్మల్ని కూడా అడిగేది ఏంటంటే, రేపు ఆదివారం నాడు కూడా వేదకుమార్ గారి స్కూల్, ఆక్స్ఫర్డ్ స్కూల్లో మేము ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం. పిల్లలకి పుస్తకాలని, ఆటల్ని, పాటల్ని ఎందుకు చేర్చాలా? గ్రంథాలయ ఉద్యమం అంటే, ఒకప్పుడు గ్రంథాలయం అంటే లైబ్రరీకి వెళ్ళి చదువుకోవటం, ఇవాళ గ్రంథాలయం అంటే కల్చరల్ సెంటర్ అవ్వాలా. దెర్ ఈజ్ ఏ ప్లేస్ టు డూ సంథింగ్ దేర్. అది పిల్లలకి ఇవ్వాలా. వాటి మీద ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు హిమాయత్ నగర్లో ఆక్స్ఫర్డ్ స్కూల్, వేదకుమార్ గారి స్కూల్ ఉంది. అక్కడ ఎవరెవరైతే ఈ పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాం. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అనుభవాలు మేము నేర్చుకుంటున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మిగిలిన ఇంకో రూపంలో ఎట్లా పోవాలనేది కూడా మాకున్న ఆలోచన. ఇవన్నీ చేస్తున్నామమ్మా. ఒక్కొక్క స్కూల్కి చాలామంది ఫ్రెండ్స్ ఒక హై స్కూల్కి 40,000 రూపాయల పుస్తకాలు ఇస్తున్నారు. పిల్లలు చదువుతామంటే, చదివిస్తామని టీచర్లు చెబుతుంటే మేము ఇస్తున్నాం. సరదాగా ఇవ్వట్లేదు తల్లి, మేము చేస్తాం, మేము చదివిస్తామంటే ఇస్తున్నాం. దాదాపు 11 పబ్లికేషన్స్ నుంచి దాంట్లో హిందీ పుస్తకాలు ఉన్నాయి, ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి, తెలుగు పుస్తకాలు ఉన్నాయి, బైలింగ్వల్ పుస్తకాలు ఉన్నాయి. నాన్న ఒక్కసారి ఆ కార్డు ఇవా, మీ దగ్గర కార్డ్స్ ఉన్నాయి కదా, ఒక్కసారి ఇవా. ఈ కార్డ్స్ చూడండి నాన్న, 50 కథల కార్డులు అమ్మా ఇవి. ప్రతి కార్డు ఒక పుస్తకం. ఇది చూడండి, ఇది చూడండి ఎంత ఇది రెండో కథ. ఈ రెండో కథ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇది కుక్కకు మాంసం దొరికింది, వంతెనపై నడిచింది. ఇంతే. ఇది రెండో పేజీలో ఇంకొక 2-3 లైన్లు ఉంటాయి. మూడో పేజీలో ఇంతే. ఇది ఒక కథ. ఇది మళ్ళీ ఇంకొక కథ. 2 కప్పలు అనేది ఇంకొక కథ. ఇట్లాంటివి 50 కథల కార్డులు. ఇది 1వ తరగతి అబ్బాయి దగ్గరికి, 1వ తరగతి అమ్మాయి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో చూడండి అమ్మ. ఈ కార్డు చదివిన తర్వాత, కథ చదివిన తర్వాత పిల్లలు ఊరికినే కూర్చుంటారా? వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తారు, అమ్మకి చెప్తారు, నాన్నకి చెప్తారు, దాన్ని డ్రామా చేస్తారమ్మా. నాలాంటి వాడికి డ్రామా చేయటం రాదనుకో బొమ్మ వేస్తాడు, లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ కథ చెప్తాడు. ఇది తల్లి పుస్తకాల వలన, ఆటల వలన, పాటల వలన వచ్చే లాభం. అందుకు మేము ఈ పని చేస్తున్నాం. ఈ పని చేస్తూనే ఉండాలండి. ఇట్లా ఎంతో మందికి నిదర్శనం సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇష్టమైన పని తల్లి, ఎవరి కోసం చేయట్లేదు కదా, మనం మన కోసం చేస్తున్నాం. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ డ్యూటీ. నేను హాయిగా ప్రశాంతంగా ఉండటం కోసం నేను చేస్తున్న పని ఇది. సో మనం ఇక్కడ ఇంకొక స్టాల్ దగ్గరకు వచ్చేసాము, అన్వీక్షికి పబ్లికేషన్స్ దగ్గర. ఇక్కడ మనతో పాటు ఉన్నారు కరళి గారు. సో మీ పబ్లికేషన్స్లో మీకు ఫేవరెట్ అంటే ఏంటండి? అన్వీక్షికి పబ్లికేషన్స్లో నా ఫేవరెట్ అంటే నా పుస్తకాలే అని చెప్తాను కదా. కాకుండా దే వర్ ఫ్యూ అదర్ బుక్స్. యూ షుడ్ యాక్చువల్లీ విజిట్ ద స్టాల్ అండ్ గెట్ టు నో వాట్ ఆర్ నైస్. సో హౌ యూ బికేమ్ రైటర్? It's somehow there. It's there in the blood maybe. I don't know. My dad writes, I write, my grandfather wrote. It's somehow there. We are all into literature. Most of the people here, andaru chaala mandi writers ikkada, they are taking literature forward ani nenu namtanu. So any years nunchi ee Anvikshiki publication? This has been the 5th year. Ippudu idi 5వ సంవత్సరం. Okay. We are having our own stalls here in the book fair every year. Ma publication nunchi we had 100+ books now.
సో యంగ్ కంటెంపరీ వాయిసెస్ అన్నిటినీ ఇక్కడ మీరు చదవచ్చు. తెలుగు పుస్తకం ఏముంది, తెలుగు లిటరేచర్ ఏముంది, ఎవరన్నా పుస్తకాలు చదువుతున్నారా, ఇంకా పుస్తక చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే యండమూరి గారి పుస్తకాలు, ఓల్గా గారి పుస్తకాలు, ట్రాన్స్లేషన్స్ అలాంటివన్నీ మన ముందుకు వస్తాయి. కానీ తెలుగు కంటెంపరీ లిటరేచర్ ఉంది. ఈ రోజు గురించి, ఈ రోజు విషయాల్ని తెలుగులో రాస్తున్న రచయితలు ఉన్నాం. మేమందరం ఇక్కడ అందుబాటులో ఉంటాం, ఇక్కడే ఉంటాం. ఈ 10 రోజులు మా పుస్తకాలు ఉంటాయి, మేము ఉంటాం. వస్తే మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. సీ యూ. సో మనం ఇంకొక స్టాల్ దగ్గరకు వచ్చేసాము. నవ తెలంగాణ బుక్ స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ధనలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం మ్యామ్. సో ఇక్కడ మన స్టాల్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది? మేము 36 ఇయర్స్ నుండి చేస్తున్నామండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఉంది. స్టార్టింగ్ నుండి ఇక్కడ దొరికే పుస్తకాలు ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, ప్లస్ మా ఓను చెగువేరా, మోటార్ సైకిల్ డైరీ, స్టాలిన్ సంబంధించి, లెనిన్ సంబంధించి, హిస్టరీ బుక్స్, పిల్లలకు సంబంధించినటువంటి సైన్స్ పుస్తకాలు, ఎన్సైక్లోపీడియాసు, చాలా మంచి బుక్స్ ఉంటాయండి ఇక్కడ. అంటే మీకు బాగా నచ్చిన బుక్ ఏంటి? 7 తరాలు అండి. 7 తరాలు ఎందుకు? అది బానిసత్వం మీద చాలా బాగుంటుంది బుక్. ఆ బుక్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ చదివింది కూడా అదే బుక్ నేను. ఇక్కడ చాలా మందిని అడిగితే ఏంటి అంటే మన తెలుగు వాళ్ళు 7 తరాలు అని, అమ్మ అని ఇలా చెప్తున్నారు. అంటే రీజన్ ఏంటా అనేసి. అది అప్పట్లో 7 తరాలు అనే బుక్ బానిసత్వం దానికి సంబంధించిన పుస్తకం బాగుంటుంది అనమాట బుక్. అది ఇప్పుడుగా చాలా రోజులు అవుతుంది నేను చదివి కూడా. ఆ బుక్ చదివి బాగా ఇంప్రెస్ అయ్యాను అనమాట నేను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే మ్యామ్.